ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కృత్రిమ మేధలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచం కొనియాడుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. వార్తల వివరాలు. కృత్రిమ మేధ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ సాంకేతికతను వినియోగించుకుని దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి నెల ఆకాశవాణి ద్వారా నిర్వహించే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, ఇటీవల ఏఐ సదస్సులో పాల్గొనేందుకు ప్యారిస్ వెళ్లినప్పుడు కృత్రిమ మేధ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఓ ఉపాధ్యాయుడి కృషిని ప్రత్యేకంగా అభినందించిన ప్రధానమంత్రి, ఉపాధ్యాయుడు తొడసం కైలాష్ ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామీ భాషలో పాటను కంపోజ్ చేశారని అన్నారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేయడం దేశానికే గర్వకారణం అని నరేంద్ర మోదీ కొనియాడారు. గత 10 సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపామని తెలిపిన ఆయన, ఈ రంగంలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు. చంద్రయాన్ విజయం దేశానికి ఎంతో గర్వకారణమని తెలిపారు. అంతరిక్ష రంగంపై యువత కూడా ఆసక్తి చూపుతోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల భాగస్వామ్యం పెరగడం అనేది ఇటీవల సాధించిన విజయాల్లో ఒకటని పేర్కొంటూ, की शुरुआत बहुत ही सामान्य तरीके से हुई थी। इसमें कदम कदम पर चुनौतियां थी, लेकिन हमारे वैज्ञानिक विजय प्राप्त करते हुए आगे बढ़ते ही गए। समय के साथ अंतरिक्ष की इस उड़ान में हमारी सफलताओं की लिस्ट काफी लंबी होती चली गई। लॉन्च व्हीकल का निर्माण हो, चंद्रयान की सफलता हो, मंगलयान हो। మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒకరోజు తన సోషల్ మీడియా ఖాతాను వారికే అంకితం చేస్తామన్నారు. దేశ స్వాతంత్ర్య పోరాటం, రాజ్యాంగం రూపకల్పనలో మహిళలు ముఖ్య పాత్ర పోషించారని కొనియాడారు. हमारी संस्कृति में बेटियों का सम्मान सर्वोपरि रहा। देश की मातृशक्ति ने हमारे स्वतंत्रता संग्राम और संविधान के निर्माण में भी बड़ी भूमिका निभाई। ऐसी विमेन जिन्होंने अलग अलग क्षेत्रों में उपलब्धियां हासिल की हैं, इनोवेशन किया है, अलग अलग क्षेत्रों में अपनी एक अलग पहचान बनाई है। 8 मार्च को वो अपने कार्यों और अनुभवों को देशवासियों के साथ साझा करें। तो आइए इस बार महिला दिवस पर हम सब मिलकर अदम्य नारी शक्ति को सेलिब्रेट करें, सम्मान करें, नमन करें. ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఆ రోజు అందరూ పరిశోధన ప్రయోగశాలలను, ప్లానిటోరియంలను, అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించాలని కోరారు. ఇది సైన్స్ పట్ల వారిలో ఉత్సుకతను పెంచుతుందని అన్నారు. జాతీయ క్రీడలను ప్రస్తావించిన ప్రధానమంత్రి, ఆరోగ్యవంతమైన, దృఢమైన దేశంగా మారేందుకు స్థూలకాయం సమస్యను పరిష్కరించాలన్నారు. ఆహారంలో నూనెను అధికంగా వాడడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు దారితీస్తుందన్నారు. దీని పరిష్కారానికి వ్యాయామం, ఆహారపు అలవాట్లు అతి ముఖ్యమైనవిగా ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి అతిషీని ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష భేటీలో ఈ ప్రక్రియ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా మిగిలిన వారు మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నిక కావడం ఇదే మొదటిసారి. ఆప్ శాసనసభాపక్ష భేటీకి పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇటీవల ఎన్నికైన 22 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోజు ప్రధానమంత్రి మధ్యప్రదేశ్లోని చత్తార్పూర్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, అందరికీ ఆరోగ్యం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సబ్కా సాథ్ సబ్కా వికాస్పై ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో క్యాన్సర్ను ఎదుర్కోవడానికి అనేక కేటాయింపులు చేశామన్నారు.
క్యాన్సర్ మందులను చౌకగా అందిస్తామని, జిల్లా ఆసుపత్రులలో క్యాన్సర్ క్లినిక్లను ప్రారంభించనున్నామని ఆయన ప్రకటించారు. ఆయుష్మాన్ యోజన, జన ఔషధి కేంద్రాల వంటి ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. जब देश ने मुझे सेवा का अवसर दिया तो मैंने सबका साथ सबका विकास के मंत्र को सरकार का संकल्प बनाया और सबका साथ सबका विकास के इस संकल्प का भी एक बड़ा आधार है सबका इलाज, सबको आरोग्य। इस विजन को पूरा करने के लिए हम अलग अलग स्तर पर फोकस कर रहे हैं. हमारा फोकस है बीमारी से बचाव पर. స్వామి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. స్వామి దయానంద సరస్వతి చేపట్టిన విద్య, సామాజిక సంస్కరణ కార్యక్రమాలు సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషించాయని రాష్ట్రపతి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. స్వామి దయానంద సరస్వతి దేశ ప్రాచీన వైభవాన్ని తిరిగి స్థాపించాలనే ఆలోచనల నుండి ప్రేరణ పొంది ప్రతి పౌరుడు ముందుకు సాగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. కుంభమేళాకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ, భువనేశ్వర్, అసన్సోల్, పాట్నాల మీదుగా చర్లపల్లి, ధన్పురాల మధ్య 4 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు. ఫిబ్రవరి 24, 25వ తేదీలలో చర్లపల్లి, ధన్పుర, చర్లపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నామని రైల్వే అధికారులు వివరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తరలించడానికి భారత సైన్యం సహాయక చర్యలను చేపట్టింది. నిన్న తెలంగాణలోని నాగర్ కర్నూల్లోని దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం పైకప్పులో ఒక భాగం కూలిపోవడంతో సొరంగం లోపల 8 మంది చిక్కుకోగా పలువురు బయటపడ్డారు. ప్రాజెక్ట్, సైట్ ఇంజనీర్లతో సహా లోపల చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఉష్ణమండలి తుఫాను సారా నేపథ్యంలో భారతదేశం హోండురాస్కు 26 టన్నుల మానవతా సహాయాన్ని పంపింది. ఈ సరుకులో శస్త్రచికిత్స సామగ్రి, గ్లూకోమీటర్లు, ఆక్సిమీటర్లు, చేతి తొడుగులు, సిరంజులు, ఐవీ ద్రవాలు, దుప్పట్లు, స్లీపింగ్ మ్యాట్లు, పరిశుభ్రత కిట్లు వంటి వైద్య సామగ్రి, విపత్తు సహాయ సామగ్రి ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో భాగంగా మేళా ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు కోట్లాది మంది త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గత నెల 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న శివరాత్రితో ముగియనుంది. కాగా కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో బీహార్లోని కైమూర్ జిల్లా చిల్బిలి సమీపంలో జరిగిన ప్రమాదంలో మహిళతో సహా 3 వ్యక్తులు మరణించారు. మరో 4కి తీవ్ర గాయాలయ్యాయి. కుంభమేళా నుండి తిరిగి వస్తున్న స్కార్పియో వాహనం చిల్బిలి జాతీయ రహదారి వద్ద వేగంగా వచ్చి ఆగి ఉన్న కంటైనర్ ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ 242 పరుగుల లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ కడపటి వార్తలు అందేసరికి 26 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు దక్కించుకున్నారు. హర్షిత్ రాణా, జడేజా, అక్షర్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. అక్షర్ పటేల్ అద్భుత ఫీల్డింగ్ చేసి ఇద్దరిని రనౌట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే 3 సంవత్సరాలలో దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ డే కేర్ కేంద్రాలను ప్రారంభిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కృత్రిమ మేధలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచం కొనియాడుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. స్వామి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.